డిసెంబర్ 15th కు బ్లడ్ పడ్డది మేడం. కొద్దిగా ఆల్కహాల్ తీసుకున్నా ఎక్కువ. ఓకే ఓకే ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చింది సార్ అది. ఓకే దాని వల్లనే చూపించిన జాంటీస్ 4.5కి వెళ్ళి 3 points వచ్చాయి సార్. ఓకే అయితే ఇంట్లోనే బెడ్ తీసుకోమని ఇస్తున్నాను సార్. ఓకే ఇది ఏమైందంటే రవి, యాక్చువల్గా మీరు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ సిరోసిస్ అనేది డెవలప్ అయింది మీకు. దాంట్లో ఏమైందంటే పోర్టల్ హైపర్ టెన్షన్ కూడా ఎక్కువ డెవలప్ అయిపోయింది. అంటే లివర్లో బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అప్స్ అండ్ డౌన్ అవ్వటం. ఎందుకంటే లివర్ మేజర్గా మన హార్ట్ తర్వాత లివరే మనకి బ్లడ్ పంపింగ్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది, కింది కాళ్ళకి వెళ్ళడానికి పొట్టలకు వెళ్ళడానికి వీటన్నిటికోను. అది ఏమైందంటే అక్కడ మీకు పోర్టల్ హైపర్ టెన్షన్స్ అవ్వటం, లివర్ సిరోసిస్ అవ్వటం, ఆ యొక్క ప్రెషర్ ఎక్కువ అయిపోయి పొట్టలో కూడా మీకు వెరిసిస్లు డెవలప్ అయినాయి. ఆ వెరిసిస్లు డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ రక్త కణాలు పగిలిపోయి మీకు బ్లడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వామిటింగ్స్ అవుతాయి, నోటి నుంచి బ్లడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈసోఫేజియల్ వెరిసిస్ కానీ లేకపోతే స్టమక్ వెరిసిస్ అంటూ ఉంటాం. ఇది తగ్గాలంటే మీ లివర్ నార్మలైజ్ అయితే తప్ప ఇవి తగ్గవు. ఇప్పుడు ఇమ్మీడియట్ డేంజర్ ఉందంటే ఆల్రెడీ మీకు జాండీస్ మొదలైంది కాబట్టి ఖచ్చితంగా డేంజరస్ స్ట్రీన్ అయితే ఉంది. మీరు ఇమ్మీడియట్గా ఆల్కహాల్ మానేయటం, అసలు జీవితాలు మళ్ళీ ఆల్కహాల్ ముట్టకుండా చూసుకోవటం, అసలు పప్పన్నం తప్ప వేరేది ఏమి ముట్టకుండా ఆ పొట్టులో ఉన్నది క్లియర్ అవ్వటం. అంటే మెడిసిన్స్ ద్వారా కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ లోపల స్టమక్లో ఎక్కువగా పగిలిపోయి డ్యామేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే దానికి బ్యాండింగ్ వేయాల్సి వస్తుంది. బ్యాండింగ్ వేస్తుంటారు. అది అలోపతిలో మనకు సర్జరీ ద్వారా చేస్తుంటారు. సర్జరీ అనకూడదు, మామూలుగా ఈ ఎండోస్కోపీ ద్వారా దాన్ని బ్యాండేజ్ చేసేస్తారు. దానివల్ల బ్లీడింగ్ అనేది ఆగిపోద్ది. అప్పుడు మీకు మన రక్తం యొక్క పోవటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఫర్దర్ అది లివర్ రిపేర్ అవ్వాలి, ఈసోఫేజియల్ వెరిసిస్ లేకపోతే స్టమక్ వెరిసిస్ అనేది నార్మల్ అవ్వాలంటే ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. దాని ద్వారా మనం దీన్ని కవర్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అప్పుడు మీ ప్రాపర్గా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎప్పుడైనా ఆల్కహాల్ తీసుకోవడం లేదా నాన్ వెజ్ లాంటిది ఎక్కువ తీసుకోవడం, పచ్చళ్ళు లాంటివి తీసుకున్నారంటే మాత్రం మీకు రికవర్ అనేది జరగని పని. మీ లైఫ్ థ్రెటనింగ్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ తీస్తూ మేము చెప్పిన ఫుడ్ రిస్ట్రిక్షన్ ఫాలో చేస్తే మన లైఫ్లో ఎప్పటికీ రాదండి.